మహాశివరాత్రి రోజు చేసినటువంటి ఉపాసన, పూజ లేదంటే వ్రతమా? మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో చేసే అభిషేకం అతి ముఖ్యం. శరీరానికి ఎలా అయితే బొడ్డు అనేది ఒకటి, పై భాగాన్ని అక్కడి నుంచి పాదాల వరకు ఉండే భాగాన్ని సరిగ్గా వేరు చేస్తుందో, అలా మొత్తం కృత, త్రేత, ద్వాపర, కలి అనే 4 ఏ యుగాలు ఉన్నాయో ఆ యుగాల కాలం ఏదైతే ఉందో ఆ కాలం మొత్తం అంతకీ కూడా మధ్య భాగం ఏదో నిర్ణయించి చెప్పే కాలం శివరాత్రి కాలం. ఇదిగో కలియుగం 4,32,000 సంవత్సరాలు జీవిస్తుంది అని అన్నట్టయితే ప్రతి సంవత్సరంలోనూ కూడా ఉండేటటువంటి మధ్య భాగాన్ని సరిగ్గా చూపించగలిగిన రాత్రి ఏదంటే శివరాత్రి. అంచేత మనం ఏం చేస్తున్నాం, ఈ మొత్తం ఉండేటటువంటి దాంట్లో సరిగ్గా మధ్యమమైనటువంటి ఆ రోజుని తీసుకుని ఆ రోజున శంకరుడికి అభిషేకం చేస్తున్నాం. ఇంకో చిత్రం, 7 అంతస్తుల మేడ ఉంది అని అనుకుందాం. ఈ మేడ అంతటికీ ఆధారభూతంగా ఒక స్తంభం అలా ఉంది అని అనుకున్నాం. ఈ స్తంభం ఉంటే స్తంభానికి ఇటో అంతస్తు అటో అంతస్తు అటు 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 అలా కట్టారు. ఈ అన్ని వైపులు ఉన్నటువంటి అంతస్తులకి ఆధారభూతంగా ఉన్నది ఏది? ఈ మధ్యలో ఉన్న స్తంభం. అలా మొత్తం 14 ఏవైతే భువనాలు ఉన్నాయో, క్రింద 7 పైన 7 ఉన్నాయో, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అంటాం. పైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోకాలు అంటాం. ఇవి 14. ఈ 14ని పట్టి నిలబెట్టి పడిపోకుండా ఉండేలా చేసేది ఏదంటే మధ్యలో ఒక పెద్ద స్తంభం. ఆ స్తంభం ఏదంటే స్థాణు అన్నారు. స్థాణు ఎవరంటే శంకరుడు అన్నారు. అంచేతనే శివలింగం అనిపిస్తుంది. ఆ శివుడికి అమోఘంగా చేసేటువంటి అభిషేకం శివాభిషేకం. ఆ రోజు అన్ని రోజులకి మంచి రోజు కాబట్టి మహాశివ అభిషేకం. ఆ శివుడు అలా స్థాణువులా ఉన్నాడు కాబట్టే ఈ 14 లోకాలు అలా ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఒంటినిట్రాడి పాకలు ఉండేవి. మేము చిన్నప్పుడు అలాగే చదువుకున్నాం. ఆ పాకల్లోనే ఉండి చదువుకునేవాళ్ళం. ఇంత విలాసమైన భవనాలు ఆ రోజుల్లో లేవు. నేను మధ్యతరగతి చెందినవాడిని. ఆ మధ్యలో ఉండే స్తంభం ఎంత గట్టిగా ఉంటే చుట్టూరా ఇలా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ బలంగా నిలబడేవి. అలా ఈ శంకరుడు అలా ఉన్నాడు కాబట్టే ఆ అభిషేకాన్ని ఆ రోజున ఆ అర్ధరాత్ర కాలంలో అంత అద్భుతంగానూ చేయాలి. ఇది నిజమని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. పంచభూతలింగాలు పెట్టాడు ఆయన. మొట్టమొదటి పృథ్వీలింగం. పృథ్వీలింగం కంచిలో కనిపిస్తుంది. పృథివీ అబ్బలింగం జంబుకేశ్వరంలో కనిపిస్తుంది. తేజోలింగం మనకి కనిపిస్తూ ఉంటుంది. అరుణాచలంలో కనిపించే తేజోలింగమే. నన్ను లోపలికి ఆయన పిలిచి అభిషేకం చేసుకోండి అని నవ్వుతూ అన్నాడు. అని నవ్వుతూ అంటాడేమిటి అంటున్నాను నేను. లోపలికి నేను వెళ్ళిన తర్వాత 1 నిమిషం కంటే కూర్చోలేకపోయాను. 3 ఏసీలు ఉన్నా కానీ పిచ్చి వేడి తన్నేస్తుందన్నమాట. గబగబా అవతలకు వచ్చేసి వెనకాల ఉండేటు దక్షిణామూర్తి దగ్గర అభిషేకం చేసుకున్నా నా దేవతార్చనతో. అంత వేడి. అది తేజోలింగం. వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంటుంది. అంచేతనే అన్ని తలుపులు మూసినా అలా కదులుతూ ఉంటుంది దీపం. పృథివీ తేజో వాయు ఆకాశలింగం చిదంబరంలో ఉంటుంది. ఈ పంచభూత లింగాల పేరిట 5 ప్రదేశాల్లో ఉండి ఏ విధంగానూ ఈ ఉండేటటువంటి భూప్రపంచం ఎటు ఇటు పడిపోకుండా ఉండేలా పట్టి ఉంచుతుంది అది. అంచేత ఈ ప్రదేశం కూడా నిలబడేలా చేసినటువంటి మహానుభావుడు ఎవరో ఆ శివుడికి ఆ రోజున ఈ వస్తువులతో అభిషేకం చేయాలని 21 వస్తువుల్ని అభిషేక వస్తువులుగా పెట్టారు. కాబట్టి శివరాత్రి నాడు చేసేది మహాలింగ ఉద్భవ అభిషేకం అర్ధరాత్ర కాలంలో చేసేది. అది అంతేగాని వాళ్ళు చేసేది హోమం కాదు, పూజ కాదు, మరొకటి కాదు. మామూలు పొద్దున ఏదో మామూలు మనం పూజ చేసుకున్నా ప్రధానంగా చేయవలసింది చేసేది ఇది.